హాయ్ అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మిస్ లోచనని. ఇవాళ నా స్టైల్లో వెజిటేబుల్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్ అన్నా తీసుకొని బాగుంటుంది. సో వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక ½ అన్ అవర్ నానబెట్టుకుంటున్నాను అండి. సో ఈలోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ప్రాసెస్ చేసుకుందాము. సో వెజిటేబుల్స్ నేను తీసుకున్నవి ఒక ఆలు, అలాగే ఒక పెద్ద క్యారెట్, ఒక టమాటో అండ్ ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఆనియన్, అలాగే కొద్దిగా బీన్స్ తీసుకుంటున్నాను. అలాగే ఒక మిక్సీ జార్లోకి గుప్పెడు పుదీనా తీసుకొని దాంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకుందాము మెత్తగా. సో నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక ½ స్పూన్ నూనె వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి నూనె బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో మసాలాలు వేసుకుందాం, మనం బిర్యానీ మసాలాలు. సో బిర్యానీ మసాలాలను వేసుకొని ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందామండి. వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్నామంటే బఠానీ వేసుకోవాలి. నేను మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నైటే బఠానీ నానబెట్టుకున్నానండి. వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందామంటే క్యారెట్, ఆలు, అలాగే బీన్స్ వేసుకుని ఒకసారి కలుపుకునేసి దీంట్లో కల్లుప్పు యాడ్ చేసుకుందాము. త్వరగా ఫ్రై అవుతాయి కదా. సో కల్లుప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. సో 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసుకునేసి బాగా కలుపుకొని ఈ టమాటా ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ మగ్గిపోతాయి, ఒక 50% ఉడికిపోతాయి. చూడండి ఉడికిపోయాయి. దీంట్లోనే ఒక ½ స్పూన్ పసుపు వేసుకొని ఒక 1 మినిట్ కలుపుకొని ఇప్పుడు బియ్యం అయితే మనం బాస్మతి రైస్ యాడ్ చేసుకుందామండి. సో నానబెట్టుకుని రైస్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తము రైస్ వీటన్నిటికీ పట్టేలాగా ఒకసారి కలుపుకుందాము. ఎక్కువ కలపొద్దండి, ఇరిగిపోతాయి రైసు. సో ఒకసారి కలుపుకునేసి ఎసురు యాడ్ చేసుకుందాము. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను. నార్మల్ రైస్ అయితే 1 ముక్కాలు పోసుకోనండి. నీళ్ళు పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకునేసి దీంట్లోనే ఒక ½ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను నేను. గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో, టేస్ట్ తగ్గ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని నాకైతే సరిపోయింది. నేను దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అండి లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. గ్యాస్ మీద ఉంచితే అడుగంటిపోతుంది ఆ వేడికి. సో విజిల్ అంతా ఆవిరంతా పోయిన తర్వాత చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో. దీన్ని వెంటనే అయితే సర్వ్ చేసుకోవద్దండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని అప్పుడు పొడి పొడిలాడుతూ బాగా ఉంటుంది. చూడండి 10 మినిట్స్ తర్వాత ఎంత పొడి పొడిలాడుతుందో. దీన్ని మీరు రైతాలోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. సో బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. సో ఎంతో టేస్టీ అయినటువంటి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయిందండి. సో నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.